కూటమి ప్రభుత్వానికి తప్పుడు కేసులు పెట్టడం మీద ఉన్న శ్రద్ధ నిన్న కాశీబుగ్గలో పెట్టుంటే 10 మంది ప్రాణాలు నిలిచేవన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ నేతలే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని, ఎల్లకాలం ఇలానే పరిస్థితులు ఉండవన్నారు. బీసీ నాయకుడైన జోగి రమేష్ ని అరెస్ట్ చేసినా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాడన్నారు. జోగి రమేష్ కుటుంబానికి అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టే రాజకీయ కేసుల్ని బలంగా ఎదుర్కొంటామని అంటున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు పైన ప్రస్తుతం మనతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? మంత్రి జోగి రమేష్ని ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానం పైన కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇది ఒక కక్షపూరితంగా కుట్ర చేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకుడిగా బడుగు బలహీన వర్గాల యొక్క గొంతును వినిపించే విధంగా, అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్యాలు కావచ్చు, తప్పులు కావచ్చు, ఎత్తు చూపెత్తున్న సందర్భంగా ఏదో విధంగా జోగి రమేష్ గారిని అణిచేయాలి, వారి గొంతు వినపడకూడదు అనే విధంగా సంబంధం లేని విషయంలో ఎక్కడ కూడా అతనికి కానీ, ఏదైతే జనార్దన్ అనే వ్యక్తికి కానీ, వ్యాపారం సంబంధం కానీ ఎక్కడ కూడా ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ఏదైతే కాశీబుగ్గలో శ్రీకాకుళం జిల్లాలో నిన్న జరిగిన ఘటన ఉందో ఆ సంఘటనని డైవర్ట్ చేయడానికంటే అది ప్రజలు మర్చిపోయే విధంగా చేయడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆయన జోగి రమేష్ గారు ఆల్రెడీ ఎప్పుడైతే ఈ జనార్దన్ వాయిస్ వచ్చిన కాడి నుంచి కూడా ఆయనంతా ఆయనే వాలంటీర్గా నేను ఏ పరీక్షగానే సిద్ధం, సిబిఐ విచారణ జరిపించండి, నార్కో అనాలిసిస్ చేయించండి, అదేవిధంగా అమ్మవారి గుడి కావచ్చు, వెంకటేశ్వర గుడి కావచ్చు, కుటుంబ సమేతంగా వచ్చి నేను ప్రమాణం చేస్తాను అని చెప్పని ఆయన ప్రమాణం కూడా చేశాడు. అయినా కానీ నాకు ఎక్కడా ఎటువంటి సంబంధం లేదని చెప్పని, అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వాటిని ఏమీ పట్టించుకోకుండా కేవలం ఏమంటారంటే సునకానందం అంటారు, ఏదో కొద్ది రోజులు ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెడితే అతను ఏమన్నా వెనక్కి వెళ్ళిపోతాడేమో, అతను ఇది ఇంకా అన్నీ వదిలేస్తాడేమో అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బంతి అనేది ఎంత స్పీడ్గా కిందకి వెళ్తుందో అదేవిధంగా పైకి కూడా వస్తుంది. జోగి రమేష్ కూడా అంతే. ఈరోజు అతను ఏదైతే కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందో ఇబ్బందులన్నీ కూడా తట్టుకుంటాడు, దానికి రెట్టింపుగా బయటకు వచ్చి ఇంకా ఉద్యమిస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులతో జోగి రమేష్ గారికి ఒక సస్యలాగా బయటకు వస్తాడు. ఎక్కడ కూడా అతను తప్పు చేయలేదన్న సంగతి అందరికీ తెలుసు, ఇది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు తప్పు చేయలేదని. తప్పకుండా నీతి నిజాయితీ గెలుస్తుంది. కాకపోతే క్షణికంగా ఏదన్నా ఎప్పటికెప్పుడు వస్తే వాళ్ళు పై చేయి ఉండొచ్చేమో కూటమి ప్రభుత్వం, కానీ తప్పకుండా జోగి రమేష్ గారు నిజాయితీగా అతను నిర్దోషి, ఇటువంటి కేసులకు సంబంధం లేదని చెప్పని తప్పకుండా అతను బయటకు వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. కానీ నేను కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాను, మీరు ఇటువంటి అరాచకాలు మీరు గత 18 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీదే మీరు దృష్టి పెట్టారు తప్ప, నిన్న ఇదే పోలీస్ డిపార్ట్మెంటు ఇదే ఉత్సాహం కనుక కాశీబొగ్గ ఆలయంలో చూపెట్టుంటే అంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది కాదు. వాటికేమో ఎక్కడైతే భద్రత కల్పించాలో అక్కడ భద్రత ఉండదు. ఇంటెలిజెన్సీ నిఘా అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా మనం లోపల పెట్టాలని చెప్పని పోలీసు వ్యవస్థ అంతా పనిచేస్తుంది తప్ప ఎక్కడో కూడా రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రాష్ట్ర ఉపయోగాలు కానీ, రాష్ట్ర ప్రజల యొక్క భద్రత గురించి కానీ ఎక్కడ కూడా పనిచేయట్లేదని చెప్పడానికి ఈ కేసు కూడా ఉదాహరణ అని చెప్పి అందరూ చెప్తారు. అద్దెపల్లి జనార్దన్ పూర్తిస్థాయి స్టేట్మెంట్ ఇచ్చారు. జోగి రమేష్తో తనకు సంబంధాలు ఉన్నాయని పూర్తిస్థాయి స్టేట్మెంట్తోనే అరెస్ట్ చేశామనేది టీడీపీ నేతలు చెప్తున్నమాట. సార్, ఒకటి అద్దెపల్లి జనార్దన్ ఒకటి ఫారెన్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి అందులో అతని పేరు ఎందుకు చెప్పలేదు అతని పేరు? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పోలీసులకి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన పోలీసులు తీసుకున్నారు కదా, మరి వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయింది? మరి అది కూటమి ప్రభుత్వం చెప్పాలా? ఎందుకంటే ఇవన్నీ కల్పితాలు. ఏదో సందులో ఉన్నాడు కదా అని చెప్పని సందులో మనిషి ఉంటే కేసులు పెట్టేస్తారా? ఈ కేసులు ఏది కూడా నిలిసే పరిస్థితి లేదు, దీంట్లో ఎక్కడ కూడా నిజం లేదు. ఇది రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇవన్నీ తప్పుడు కేసులు. ఈ తప్పుడు కేసుల నుంచి జోగి రమేష్ గారు తొందరలోనే బయటకు వస్తారని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటాం. సార్, మొత్తం ఖచ్చితంగా ఈ తప్పుడు కేసు నుంచి త్వరలోనే జోగి రమేష్ బయటకు వస్తారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతల మీద పెడుతున్నటువంటి ఫోకస్ నిన్న కాశీబుగ్గలో పెడితే చాలామంది ప్రాణాలు బయటపడేవని పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే జోగి రమేష్ ఇంకా ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ కూడా సాగుతుంది. సాయంత్రం 4 తర్వాత ఆయన్ని కోర్టులో వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే
కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ.